ఎవరికో ఒకరికి తప్ప అందరికీ ఏదీ సులభంగా దొరకదు. ఎవరైనా ఒకరు షార్ట్కట్తో, ఎవరి సహాయంతోనైనా, సపోర్ట్తోనైనా తాత్కాలికంగా విజయాన్ని పొందవచ్చు. కానీ నిజమైన స్థిరమైన విజయం, గౌరవం, సంతృప్తి ఇవన్నీ కష్టపడితే మాత్రమే వస్తాయి. ఒక విత్తనాన్ని నాటిన వెంటనే ఆ చెట్టు కాయలు ఇవ్వదు. ఆ విత్తనం నేలలో నిశ్శబ్దంగా కష్టపడుతూ రాత్రింబవళ్ళు వేర్లు పెంచుకుంటూ ఉంటుంది. మరి కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాతనే ఫలమిచ్చే చెట్టుగా మారుతుంది. జీవితం కూడా అలాంటిదే. నీ కష్టం ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ ఎప్పటికీ వృధా కాదు. అది గుర్తుంచుకోవాలి. మనిషి కష్టపడినంత వరకు అతని విలువ పెరుగుతుంది. డైమండ్ సాధారణ రాయి కాదు. భూమి లోపల వేల ఏళ్లపాటు ఒత్తిడి, వేడి, భారం భరించింది కాబట్టి ఈరోజు అమూల్యమైన వజ్రంగా మారింది. మన జీవితము అలాగే. కష్టాలను భరించిన వాడే గొప్ప మనిషిగా వెలుగుతాడు. ఎగ్జామ్లో కాపీ చేసి మార్కులు తెచ్చుకోవచ్చు, కానీ జీవితంలో కాపీ చేయలేము. ఎవరైనా ఇచ్చే సహాయం తాత్కాలికమే, కానీ మన కష్టం శాశ్వతం. అమ్మ తన పిల్లాడిని పెంచడానికి పడే కష్టం, రైతు అన్నం పండించడానికి చేసే కష్టం, కూలీ రోజువారీ బతకడానికి చేసే కష్టం, వీటిలో దాగి ఉన్న విలువ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కష్టం ఎప్పుడూ మనల్ని వెనుకకు లాగదు. అది మనలోని బలాన్ని బయటకు తెస్తుంది. పరుగెత్తే ఆటగాడు ప్రతిరోజు శిక్షణలో పడే కష్టం వల్లే రికార్డు సృష్టిస్తాడు. గురువులు సంవత్సరాల తరబడి చదివి సాధన చేసి అందరికీ జ్ఞానం పంచుతాడు. సాధకుడు సాధనలో పడే కష్టమే అతన్ని మహానుభావుడిని చేస్తుంది. గుర్తుంచుకో, కష్టం అంటే శ్రమ కాదు, కష్టం అంటే విలువ. మన శ్రమే మన విజయానికి ఫౌండేషన్. ఇతరుల సహాయం మీద ఆధారపడి బతికే జీవితానికి ఒక స్థాయి ఉంటుంది, కానీ కష్టపడి సంపాదించిన జీవితానికి అపరిమితమైన గౌరవం ఉంటుంది. కాబట్టి ఫలితం వెంటనే రాకపోయినా ఆగిపోకు. నీ శ్రమ ఒక్క క్షణం కూడా వృధా కాదు. అది ఒక్కరోజు నీకు ఫలితమే కాదు, గౌరవం, సంతృప్తి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఇస్తుంది. గుర్తుంచుకో, కష్టం విలువే మనిషి విలువ.